విశాఖలోని గాజువాకలో ఉన్న రామచంద్రనగర్ డంపింగ్ యార్డ్కు తాళమేశారు స్థానికులు. డంపింగ్ యార్డ్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో చెత్త పేరుకుపోయిందన్నారు. చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వస్తుందన్నారు స్థానికులు. ఈ వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. అధికారుల చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయమని భీష్మించారు రామచంద్రనగర్ వాసులు. సుమారు 16 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది. పోరాటం చేసేటప్పుడు, ధర్నాలు చేసేటప్పుడు దీన్ని హఠావుట్టుగా కమిషనర్లు, అధికారులు అందరూ కూడా వచ్చేసి ఈ చెత్తను తరలించేస్తున్నారు. తరువాత మాత్రం మామూలుగా అలాగే యథావిధిగా ఉంచుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ని వేరే చోటకి తరలించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు ఇక్కడ జరుగుతాయి. దానికి మాత్రం దేనికైనా సరే ఇక్కడ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది డంపింగ్ యార్డ్ వల్ల మా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఏంటంటే అధికారులు తక్షణమే స్పందించి ఇది ఒక నిర్మూలన చేయాలని కూడా మేమందరం గ్రామస్తులు 16 గ్రామాలు కూడా దీనివల్ల సమ్మె చేయవలసి వస్తుంది. దీని గురించి ఫైట్ చేయవలసి వస్తుంది. అంతవరకు జీవీఎంసీ వాళ్ళు దీని గురించి తక్షణమే స్పందించి ఈ డంపింగ్ యార్డ్ అనేది పక్కకి ఎక్కడికి వేరే దగ్గరికి ఎక్కడ తరలించాలని మేము అందరం కోరుకుంటున్నాం.